నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలానికి గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారికి స్వశక్తి సంఘాల నుంచి లోన్లు ఇప్పించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడు సొంత ఖర్చులతో తన స్థలంలో పునాదులు తీసి బేస్మెంట్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం 1,00,000 జమ చేస్తుంది. అయితే మెజార్టీ లబ్ధిదారులకు డబ్బులు లేక నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. ఈ విధంగా పలు కారణాలతో జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఏప్రిల్ నెలాఖరులోగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే స్వశక్తి సంఘాల్లో సభ్యులైనటువంటి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాల కోసం లోన్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. ఇంటి నిర్మాణం కోసం స్వశక్తి సంఘాల నుంచి అర్హులైన లబ్ధిదారులకు 1,00,000 రుణాన్ని ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారులు స్వశక్తి సంఘంలో సభ్యులై ఉండి దరఖాస్తు చేసుకుంటే గ్రామ ఐక్య సంఘం లేదా మండల, జిల్లా సమాఖ్యల ద్వారా లోన్ పొందొచ్చు.